నమస్కారం 3060కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బంగారు తెలంగాణ కోసమే టీఆర్ఎస్ లో చేరా గులాబీ కండువా కప్పుకున్న ఎంపీ మల్లారెడ్డి. అన్నదాతకి శుభవార్త, ధాన్యం మద్దతు ధర పెంచిన కేంద్రం. మైనర్ బాలికని బెదిరించి అత్యాచారం, నిందితుల కోసం వరంగల్ పోలీసుల వేట. లొంగిపోయిన ముగ్గురు మహిళా మావోయిస్టులు పునరావాసం కల్పిస్తామన్న విశాఖ పోలీసులు. పుల్గాం పేలుళ్లలో 19కి చేరిన మృతుల సంఖ్య, మరొక 2 డెడ్ బాడీల్ని గుర్తించిన సిబ్బంది. మరింత ఆలస్యం అవుతున్న నైరుతి రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో 2 రాష్ట్రాల్లో వడగళ్ల వానలు. అంతర్రాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు చేశారు అనంతపురం పోలీసులు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 9వ సీజన్లో బెట్టింగ్ నిర్వహించిన 10 మంది బుకీలు, 22 మంది నిర్వాహకుల్ని అరెస్టు చేశారు. నిందితుల నుంచి బెట్టింగ్కి ఉపయోగించిన 3 లక్షల రూపాయల నగదుతో పాటు 3 కార్లు, 2 కమ్యూనికేటర్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 29 మొబైల్ ఫోన్లు, 60 సిమ్ కార్డులు, 28 క్రెడిట్ కార్డులని సీజ్ చేశారు అధికారులు. నిందితులు బంగారు ఆభరణాలని తమ వద్ద కుదువ పెట్టుకుని మరీ బెట్టింగ్లు నిర్వహించినట్టు తెలుస్తోంది. వాళ్ల నుంచి 30 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లో ఈ బెట్టింగ్ ముఠా నెట్వర్క్ ఉంది. ఈ మొత్తం ర్యాకెట్ ని దుబాయ్ నుంచి బెట్టింగ్ మాఫియా ఫోన్ కాల్స్ తో ఆపరేట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ముఠా ఏ రేంజ్ లో పనిచేస్తోందంటే 5 నెలల్లోనే 8.5 కోట్ల రూపాయల బ్యాంకు లావాదేవీల్ని సైతం నిర్వహించింది. ఈ బెట్టింగ్ ముఠా అరెస్టుకు సంబంధించి మరింత సమాచారం మా అనంతపురం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. పర్తోష్, అంతర్రాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ కంపెనీ గుట్టు రట్టు చేశారు అనంతపురం పోలీసులు. ఏదైతే ఐపీఎల్ మ్యాచ్ సమయంలో పెద్ద ఎత్తున అనంతపురం జిల్లాలో బెట్టింగ్ నిర్వహించారు, కోట్ల రూపాయలు ఇక్కడ ప్రాంతంలో బెట్టింగ్ నిర్వహించారు. దాదాపు ఇవాళ 10 మంది క్రికెట్ బుకీలతో పాటు అలాగే నిర్వాహకులు 22 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద 3 లక్షల నగదు, అలాగే 3 కార్లు, 29 సెల్ ఫోన్లు, దాదాపు 60 సిమ్ కార్డులు, 26 క్రెడిట్ కార్డులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే దాదాపు 13 బ్యాంక్ అకౌంట్లు కూడా సీజ్ చేశారు. మరోవైపు ఒక బ్యాంకులో ఉన్న 17.33 లక్షల నగదు కూడా సీజ్ చేయడం జరిగింది. మన వద్ద ఈ బెట్టింగ్ ఎలా జరుగుతుంది, ఇవాళ ఎలా అరెస్ట్ చేయాలన్న కోణంపై మనకు అనేక విషయాలు తెలియడానికి డిఐజీ ప్రభాకర్ రావు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి సార్, ఈ క్రికెట్ బెట్టింగ్ ఎక్కడెక్కడ ఉంది, ఇప్పుడు మీరు ఎలా అరెస్ట్ చేయగలిగారు? ఇప్పుడు ఈ క్రికెట్ బెట్టింగ్ అన్నది రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఐపీఎల్ మ్యాచెస్ జరిగేటప్పుడు, వరల్డ్ కప్ మ్యాచెస్ కానీ, లేకపోతే ఈవెన్ కౌంటీ మ్యాచెస్లో కూడా ఎక్కువగా బుకింగ్ ఈ బెట్టింగ్ అనేది జరుగుతుంది.
అయితే మనం చిన్నగా పట్టుకోవటం, ఎవరన్నా బెట్టింగ్ చేస్తుంది వాళ్ళని పట్టుకోవటం ఇంతవరకు జరిగింది. అయితే దీన్ని ఎట్లాగా ఎక్కడి నుంచి అవుతుంది అనే దాని మీద దీనికి ఒక స్పెషల్ టీం పెట్టి ఆదేశాలు ఇవ్వడంతో మా స్పెషల్ టీం వాళ్ళు వర్కౌట్ చేసి దీనికి మేజర్గా మనం పట్టుకున్న ఇప్పుడు ఈ గ్యాంగ్ వచ్చి నరసింహ అనే అతను ప్రొద్దుటూరు ఇతను గత కొంతకాలంగా కూడా క్రికెట్ బెట్టింగ్ అని ఒక ఆర్గనైజ్డ్గా చేస్తున్నాడు. బెంగళూరు కేంద్రంగా దీన్ని నడిపిస్తున్నాడు. దాంట్లో కొంతమంది ఎంప్లాయీస్గా కూడా పార్ట్నర్స్గా కూడా చేర్చుకొని భీమవరం చెందిన కొందరు వ్యక్తులు ఉన్నారు. ఎక్కువగా రాయలసీమ చెందిన 3 జిల్లాలు మనకి ఇక్కడ కర్నూలు, కడప, అనంతపురం వాళ్ళు ఎక్కువ మంది ఇందులో ఇక్కడ బెట్టింగ్ చేస్తున్నారు ఈ కంపెనీతో, హైదరాబాదు. అయితే ఇది చాలా ఎక్కువగా కూడా ట్రాన్సాక్షన్, ఈవెన్ హవాలా ట్రాన్సాక్షన్ తోటి డైరెక్ట్గా క్యాష్ కూడా తోటి కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంది. దీనివల్ల అనేక మంది ఏంటంటే యూత్ దీని ఒక వ్యసనంలాగా చేసుకొని చాలామంది కూడా నష్టపోవడం జరుగుతుంది, వాళ్ళ చదువులు పాడు చేసుకోవడం జరుగుతుంది. దీని మీద ప్రత్యేక దృష్టి పోలీస్ శాఖ డీజీ గారి ఆదేశం మేరకు పెట్టడం జరిగింది. సార్, ప్రధానంగా ఏ రాష్ట్రాలతో లింక్ అయిపోయింది సార్? ఏ కంట్రీ నుంచి వీళ్ళకి టైప్స్ ఉన్నాయి? అంటే టైఅప్ కంట్రీ నుంచి అని కాదు, ఇప్పుడు ముఖ్యంగా మన దేశంలోనే జరుగుతుంది ఐపీఎల్ మ్యాచెస్ కాబట్టి వేరియస్ ఎక్కువగా మన దీని మీదే ఉంటుంది. అయితే కొంతమంది దీంట్లోకి సంబంధించి తమిళనాడు ఉంటుంది. అయితే దీంట్లో కొంతమంది ఏంటంటే దుబాయ్ నుంచి కూడా కాల్స్ మనకి ట్రేస్ అని, కాబట్టి ఇవన్నీ కూడా పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, మరోవైపు ఇక్కడ ఎస్పీ రాజశేఖర్ బాబుని అడిగి అసలు ఎలా జరుగుతుంది నా కొనంపై అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. సార్, ఇక్కడ పట్టుకున్నారు కదా ఈ ఇన్స్ట్రుమెంట్స్, అనంతపురం సంబంధించి ఫస్ట్ టైం పట్టుకున్నట్లు, ఎలా జరుగుతుంది ఒకసారి చెప్పగలరా సార్? వాస్తవానికి మీరు చూడొచ్చు, కమ్యూనికేటర్స్ అని చెప్పేసి ఇక్కడ మనం 2 కమ్యూనికేటర్స్ పట్టుకోవడం జరిగింది. ఒక్కొక్క దాంట్లో దాదాపు 26 సెల్ ఫోన్స్ ఉన్నాయి. దీంట్లో 26, దాంట్లో 26, మొత్తం 52 సెల్ ఫోన్స్ ఉన్నాయండి. సో 52 సెల్ ఫోన్స్ కూడా మీరు చూడొచ్చు కోడ్స్ ఉన్నాయి, లైక్ 00, 44, SNR. వీళ్ళంతా కూడా ఒక్కొక్క ఫోన్ సంబంధించి ఒక్కొక్క సబ్బుకి కనెక్ట్ అవుతున్నాడు. ఈ సబ్బుకి కంటిన్యూస్గా బాల్కి ఆడు బెట్టింగ్ చేయడము. సో తద్వారా ఇక్కడున్న వ్యక్తి దాన్ని మళ్ళా ఇన్ రైటింగ్ రెడ్యూట్ చేయడము. మరొక వైపున పైనుంచి అంటే ఎవరైతే బుకీ ఉన్నాడో బుకీ నుంచి ఏం జరుగుతుందనేది తీసుకోవడము. సో ఈ విధంగా చాలా భారీ ఎత్తున ఈ నెట్వర్క్ ఉంది. డెఫినెట్గా దీంట్లో మనం టెక్నాలజికల్గా ఇన్వెస్టిగేషన్ ముందు పోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వెళ్తాం. ఆల్రెడీ ఇప్పుడు మనకు దాదాపు 350 మంది సబ్ బుకీస్ని మాకు నెంబర్స్ వచ్చాయి. ఆ నెంబర్స్ నుంచి వాళ్ళు ఎవరు అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అకౌంట్స్ దాదాపు ఇప్పటి వరకు 13 అకౌంట్స్ని ఫ్రీజ్ చేయడం జరిగింది. ఇంకా చాలా అకౌంట్స్ ఉన్నాయి. సో ఈ అకౌంట్స్ అంతా కూడా మనం ఫ్రీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇట్స్ బిగ్ ఇన్వెస్టిగేషన్, ఎందుకంటే 1 డేలో మనం చేయలేము. కాబట్టి ఒక సిక్ ఫామ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి సైజు గారిని అభ్యర్థించడం జరిగింది. వారు రాయలసీమ రేంజ్లో ఖచ్చితంగా ఒక మంచి టీంని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఇట్స్ ఏ బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ వర్క్. ఎస్బీ స్పెషల్ బ్రాంచ్ చాలా బాగా చేశారు. సో ఖచ్చితంగా దీన్ని ముందు తీసుకెళ్లేసి ఏ విధంగానైనా బెట్టింగ్ అనేది రాయలసీమ జిల్లాలో, ఎందుకంటే అసలే పేదరికమైన జిల్లా, సో ఇక్కడ లేకుండా చేయడానికి మా వంతు కృషి చేస్తాం. చూస్తూ ఉంటే ఇది మట్కా అనేది పక్కకు పోయేసేసి బెట్టింగ్ అనేది ఏమైనా ముందుకు వస్తుంది అనేది ఒక అనుమానం కలుగుతుంది. ఎందుకంటే బాల్కి ఆడచ్చు, మట్కా అంటే మళ్ళీ ఒక నెంబర్ రావాలి, ఇవంతా కూడా ఈవినింగ్ వరకు వెయిట్ చేయాలి. సో ఇది బెట్టింగ్ లో కొత్త పుంతల మాదిరి అనిపిస్తా ఉంది. సో ఖచ్చితంగా ఇప్పుడు దాదాపు 200 మంది వరకు గుర్తించామని చెప్తున్నారు. ఏ రాష్ట్రాల్లో గుర్తించారు? దీనికి సంబంధించి విఐపీలతో లింకప్ ఉందా? ఎలాంటి వారు దీంట్లో ఉన్నారు? ఫోన్ నెంబర్స్ గుర్తించామండి. ఆ ఫోన్ నెంబర్స్ నుంచి మళ్ళీ మనం కాల్ డీటెయిల్స్ తీసుకురావాలా, సబ్స్క్రైబర్ డీటెయిల్స్ తీసుకొచ్చేసి వీళ్ళు ఎవరనేది గుర్తించాలా. మాకు తెలిసి ఇప్పటి వరకు ఈ 4 జిల్లాల్లో ఉంది, అదేవిధంగా హైదరాబాద్లో ఉంది, కొంత మన వెస్ట్ గోదావరి జిల్లాకి కనిపిస్తాను కొన్ని నెంబర్స్. చూడాలండి, అన్ని కూడా చాలా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఇప్పుడు మీరు పట్టుకున్న దానికి సంబంధించి ఇంటర్నేషనల్ కాల్ కూడా ఒక ట్రేస్ అయినట్లు తెలుస్తుంది. ఇంటర్నేషనల్ కాల్స్ అంటే దీనికి మెయిన్ నాయకుడు ఎవరు, సెకండ్ వ్యక్తిగా ఎవరున్నారు, వారిని ఎలాంటి సమాచారం వచ్చింది? వాస్తవానికి దీని మీద ఈ నరసింహ అనే వ్యక్తి మీద ఒక నరేష్ షేట్ అనే ఒక పేరు ఏదో కనిపిస్తూ ఉంది. సో ఎటుపోతుంది ఇది, తర్వాత ఈ మనీ అంతా ఎట్లా ఫ్లో అవుతుంది, బెట్టింగ్లో వీళ్ళు సంపాదించిన మనీ అంతా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇవంతా కూడా బిగ్ నెట్వర్క్. ఖచ్చితంగా బయటకు తీస్తాం. అంటే మీరు రాష్ట్ర స్థాయిలో సిబిఐని టైఅప్ అయ్యి కృష్ణా జిల్లా గన్నవరంలో అరుదైన కేసు నమోదైంది. తల్లిదండ్రులపై
పిల్లలు పోలీసులకి ఫిర్యాదు చేశారు. చదువుకొనివ్వకుండా పనులకు పంపిస్తున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం పిల్లలు వీరవల్లిలో తాత అమ్మమ్మ వద్దకి చేరుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, పిల్లలు ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి వివరాలు ఏమిటి? పరితోష్, చాలా అరుదైనటువంటి సంఘటన. అదే ఇంకోవైపు మానవ సంబంధాలు ఏ విధంగా మంట కలిసిపోతున్నాయో చెప్పేందుకు ఈ సంఘటన ప్రత్యక్షమైనటువంటి నిదర్శన. స్వయంగా పట్టుమని 10 ఏళ్ళు కూడా నిండినటువంటి పిల్లలు స్వయంగా పోలీస్ స్టేషన్కి వచ్చి తల్లిదండ్రుల మీద ఫిర్యాదు చేయడం, తమను ఇబ్బందులు గురి చేస్తున్నారు, తమని చదువుకొని ఇవ్వకుండా పనులకు వెళ్ళాలని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు, అదేవిధంగా కొడుతున్నారని చెప్పి కూడా వీరవల్లికి పోలీస్ స్టేషన్కి వచ్చారు పిల్లలు. దాదాపు చూస్తున్నాం వీళ్ళని ఇక్కడ పట్టుమని 10 ఏళ్ళు కూడా నిండలేదు. వీళ్ళంతా కూడా 7th అదేవిధంగా 6th క్లాస్ అవుతున్నటువంటి ఇద్దరు పిల్లలు. వీళ్ళంతా కూడా ప్రస్తుతం తల్లిదండ్రులకి వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. చదవకుండా తమను రోడ్డు పాలు చేస్తున్నారు, రోడ్డు మీద తీసుకొచ్చి కూలి పనులు చేయాలి, మెకానిక్ పనులు చేయాలని చెప్పి ఇబ్బందులకు పాలు చేస్తున్నారని చెప్పి వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి, ఏం జరిగింది అసలుకి? ఎందుకు మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సి వచ్చింది? ఎలా వచ్చారు అసలు ఇక్కడ దాకా? ఎందుకంటే మా తాతగారు వాళ్ళ దగ్గర చిన్నప్పటి నుంచి పెరిగాము. మా అమ్మ నాన్న ఎప్పుడు మమ్మల్ని సరిగ్గా చూసుకోరు, వచ్చినప్పుడల్లా కొడుతూ ఉంటారు. 1 సంవత్సరం క్రితం మమ్మల్ని తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టారు, బెల్ట్ పెట్టి కొట్టాడు మా డాడీ. అలా కొడితే ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ రోజు మేము వచ్చేసాము. మా తాతగారు వాళ్ళతోటి పోలీస్ స్టేషన్కి వచ్చాము. వస్తే కేసు పెడితే రియాక్షన్ తీసుకుని ఎస్ఐ గారు మమ్మల్ని తేలప్రోలు పంపించేశారు. మళ్ళీ గతంలో లాగే ఇలా చేశారు, తీసుకువెళ్ళి అక్కడ ఉంచేశారు. మేము పొద్దున్నే ఆటో ఎక్కాము, 20 రూపీస్ ఇచ్చి మమ్మల్ని అక్కడ దింపండి అని చెప్పాము. పాత బస్ స్టాండ్లో ఆటో ఎక్కేసి ఇక్కడ దాకా వచ్చేసాము. అంటే చదువుకోమని మీరు చదువుకుంటామంటారా? మీరు ఏమంటున్నారా? మీ పేరెంట్స్ ఏమంటారా? తల్లిదండ్రులు ఏమంటున్నారంటే ఈ సంవత్సరం మీరు చదువుకోవద్దు, అసలు ఏ సంవత్సరం మిమ్మల్ని జాయిన్ చేయము, ఒకవేళ మిమ్మల్ని జాయిన్ చేస్తే మీరు మా దగ్గర ఉండరు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. చెప్పమ్మా, నువ్వు చెప్పు అసలు ఏమంటున్నారు? ఇప్పుడు నువ్వు ఆడపిల్లగా ఉన్నావు, చదువుకుంటున్నావు, చదువు మీద ఇంట్రెస్ట్ ఉందంటున్నావు, ఎందుకు తల్లిదండ్రులకి వ్యతిరేకంగా ఎందుకు పోలీస్ స్టేషన్కి వచ్చావు? అమ్మ నాన్న దగ్గర ఉండడం మాకు ఇష్టం లేదు. ఏమంటున్నారు? ఇష్టం వచ్చినట్టు తిడతారు, ఇష్టం వచ్చినట్టు కొడతారు. ఎవరు చెప్పిన మాటలు నమ్మేసి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తిడతారు. కింద వాళ్ళు ఏం చెప్తే అది అంటారు. చదువుకుంటాం వద్దంటున్నారు. ఈ సంవత్సరం అలవాటు అయ్యే వరకు వద్దు, లేకపోతే అటు నుండి పారిపోతే ఏం చేస్తామో అంటారు. మా తాతగారు వాళ్ళ దగ్గర ఉండాలని అనుకుంటున్నాం. పోలీస్ స్టేషన్కి వచ్చారు, ఎందుకు రావాల్సి వచ్చింది అసలు పోలీస్ స్టేషన్? మాకు ఇష్టం లేదు కాబట్టి రావాల్సి వచ్చింది. అంటే మీకు పట్ల తల్లిదండ్రులు కదా, వాళ్ళకి వ్యతిరేకంగా ఎందుకు ఇంత యాంటీగా ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు చాలా దారుణం కదా, తల్లిదండ్రులకి వ్యతిరేకంగా మాట్లాడటం అనేది కరెక్ట్ అంటారు అసలుకి? పిల్లలతో వ్యతిరేకంగా ప్రవర్తించడం కదా రాంగే కదండి. పిల్లలతో వ్యతిరేకంగా ఉండకూడదు కదండి. తల్లిదండ్రులు పిల్లలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు తల్లిదండ్రులకి. మరి తల్లిదండ్రులు పిల్లలకి సపోర్టింగ్ గా ఉంటే పిల్లలు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడతారు తల్లిదండ్రులకి? మీరు చెప్పండి, అంటే మీరు పిల్లల్ని సంరక్షిస్తున్నారు, మీ దగ్గరికి వచ్చారు, ఎందుకు రావాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఉంది? అదే సార్, ఇప్పుడు చిన్నప్పటి నుంచి మా దగ్గరే పెరిగారండి. పాలు పట్టే దశ నుంచి మేమే పెంచాం సార్. ఆ విధంగా 13 సంవత్సరాలు గడిచిపోయిందండి. ఈ వీళ్ళకి 12-13 సంవత్సరాలు వచ్చేసరికి తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి పంపించమన్నారు. పంపించమంటే సర్లే పంపిస్తాము అని చెప్పేసి అంటున్నాం. ఈలోపు వచ్చి మొన్న 20 రోజుల క్రితం ఆటో వేసుకొచ్చి మాతో చెప్పకుండా ఆడుకునే పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారండి. తల్లి కూడా ఉంది, పిల్లలు ఉన్నారు, ఒకవైపు తల్లి కూడా మనతో మాట్లాడుకున్నారు. చెప్పండి, మీ పిల్లలు చెప్తున్న మాట అన్నారు, మీ పిల్లలు మేము మీ దగ్గర రావడానికి వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి వచ్చింది? మా కర్మ అండి, రెండోది ఏమీ లేదండి. మా కర్మ. మా తల్లిదండ్రులు మమ్మల్ని బాగా పెంచారు, చాలా బాగా పెంచారండి. మేము పెంచలేకపోయాం మా పిల్లల్ని. అంటే ఇప్పుడు మీ పిల్లలు రామంటున్నారు, మీ ఎదురుగుండానే ఉన్నారు పిల్లలు, వస్తారేమో అడగండి ఒకసారి. రారండి, రారని చెప్తారండి. ఏముందండి, ఇప్పుడు ఏ తల్లిదండ్రులైనా కూతురు డెలివరీ అయిందంటే వస్తారు, ఆ పిల్లల్ని చూస్తారు, పిల్లలకి వైద్యం చేస్తారు, ఏదైనా చేస్తారు కదండి. కానీ పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ నువ్వు ఇంత పాపవమ్మా, నేను వైద్యం చేయించకపోతే నువ్వు చచ్చిపోయేదానివి, నీ తండ్రి చేతగానాడు, తల్లి చేతగాంది అని పిల్లలు ఏ తల్లిదండ్రులు నేర్పిస్తే పిల్లలు ఏ విధంగా మాట్లాడతారు మీరు విన్నారు ఇప్పుడు. అదండి.
కృష్ణా జిల్లాలో తల్లిదండ్రుల దగ్గర ఉండమని పిల్లలు ఇచ్చిన అరుదైన అఫియాకు సంబంధించిన అప్డేట్స్ అవి. ఇతర వార్తల్లో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. రేపటి నవనిర్మాణ దీక్షపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. వారం రోజుల పాటు జరిగే కార్యక్రమాల మీద ఇక్కడ చర్చిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగి రేపటికి 2 ఏళ్లు పూర్తవుతుండటంతో పాటు జూన్ 8 నాటికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి 2 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా జూన్ 8వ తేదీన ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోగ్రెస్ రిపోర్టుని విడుదల చేయబోతోంది. ఇది కూడా కేబినెట్ మీటింగ్ లో ప్రస్తావన వస్తోంది. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామిని కావడానికే టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఎంపీ మల్లారెడ్డి చెబుతున్నారు. క్యాంప్ కార్యాలయంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు మల్లారెడ్డి. ఆయన పార్టీని వీడడంతో తెలంగాణలో టీడీపీకి మిగిలిన ఏకైక ఎంపీ స్థానం చేజారింది. మల్లారెడ్డి చేరికతో పార్టీ మరింత బలపడుతుందని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. గారితో సాధ్యం కాబట్టి నేను నిజమే టీడీపీ కూడా లైఫ్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఉంది, మంచి చంద్రబాబు నాయుడు అక్కడ కూడా మంచి సీఎం. అది ఇద్దరు అన్నదమ్ముల మాదిరిగా సపరేట్ అయిన రాష్ట్రాలు కాబట్టి ఆయన అక్కడ డెవలప్ చేస్తుండే, నేను ఇక్కడ డెవలప్ చేస్తుండే. తెలంగాణకు నేను ఎంపీ కాబట్టి తెలంగాణలో సీఎం కేసీఆర్ బాగా చేస్తుండే అభివృద్ధికి. దానికోసం తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తయింది. అన్ని నామినేషన్లు సక్రమంగానే ఉన్నట్లు అధికారులు చెప్పారు. అంటే మొత్తం 6 స్థానాలకు ఎన్నికలు ఏకగ్రీవం అయినట్లే. ఏపీ నుంచి టీడీపీ అభ్యర్థులుగా సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, టీడీపీ కోటాలో బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి సురేష్ బాబు నిన్న నామినేషన్లు వేశారు. జూన్ 3 నామినేషన్ల ఉపసంహరణకి గడువు ముగిసిన వెంటనే ఎన్నికలు ఏకగ్రీవం అయినట్లు అధికారులు ప్రకటించనున్నారు. ఇక తెలంగాణ నుంచి 2 నామినేషన్లు వేసినందువల్ల డిఎస్ కెప్టెన్ లక్ష్మీకాంతరావు కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే. సంచలనం సృష్టించిన నల్గొండ ఝాన్సీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. తల్లి, ఆమె భర్త కలిపి ఝాన్సీని చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. వారం రోజుల క్రితం ఝాన్సీ మరణించింది. తన తల్లి, భర్త వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు జిల్లా జడ్జి, కలెక్టర్, ఎస్పీలకి లెటర్లు పోస్ట్ చేసింది ఝాన్సీ. ఆ మరుసటి రోజే ఆమె హత్యకి గురైంది. ఆత్మహత్య చేసుకుందని ఆమె భర్త, తల్లి అందరికీ చెప్పారు. పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకుండా 2 గంటల్లోపు అంత్యక్రియలు ముగించారు. అయితే ఝాన్సీ లేఖలు బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లాలో లోయర్ మానేరు డ్యాంలో స్నానానికి వెళ్లి నీట మునిగి చనిపోయారు 2 ఇంటర్ విద్యార్థులు. జ్యోతినగర్కి చెందిన సునంద్, అరుణ్ మరొక 5 స్నేహితులతో కలిసి డ్యాంలో స్నానానికి వెళ్లారు. ముందు స్నానానికి వెళ్లిన 5 విద్యార్థులు ఒడ్డుకు చేరుకున్నాక నీటిలోకి దిగారు సునంద్, అరుణ్. అయితే అక్కడ లోతు ఎక్కువగా ఉండడంతో నీట మునిగిపోయారు. పిల్లలు మరణించిన తల్లిదండ్రుల బాధ అందరినీ కంటతడి పెట్టిస్తున్నారు. వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. ఒక మైనర్ బాలికని 4 మృగాళ్లు అత్యాచారం చేసి గర్భవతిని చేశారు. తొర్రూరు మండల కేంద్రంలో బుడిగ జంగాల వీధిలో ఓ మైనర్ బాలికపై అదే ప్రాంతానికి చెందిన 3 మైనర్ బాలురు, ఒక యువకుడు, ఒకరికి తెలియకుండా మరొకరు అత్యాచారం చేశారు. అయితే బాలికకి కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆ బాలిక గర్భవతి అని నిర్ధారించారు. కూతురుతో కలిసి తల్లిదండ్రులు తొర్రూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పరారీలో ఉన్న 4 కోసం వెతుకుతున్నారు పోలీసులు. ఇవి 30-60 విశేషాలు. తర్వాత ఫోకస్ ప్రసారం అవుతుంది. ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తున్నామండి. ఎన్టీవీ.